హలో వ్యూవర్స్, నేను మీ దివసం ఎదురుమల లంకేష్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం చెప్పిన విధంగానే మే 16, 17, 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలనేవి నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వర్షాలనేవి మే 16, 17, 18 తేదీల్లో వర్షాలనేవి నమోదవుతున్నాయి. మనం నిన్న వీడియోలో చెప్పిన విధంగానే ఈరోజు మార్నింగ్ సమయంలో వర్షాలనేవి అధికంగా నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో, అలాగే మచిలీపట్నం, నాగలంక, కోడూరు, దివిసీమ భాగాల్లో, అలాగే సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలనేవి నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మన కృష్ణా డెల్టాలో వర్షపాత వివరాలు ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. అవనిగడ్డ 51.75, మచిలీపట్నం, చిన్నాపురం 42.25, మచిలీపట్నం మున్సిపాలిటీస్ 28.5, అలాగే నాగేలంక, బావుదేరపల్లి 27.25, ఘంటసాల 25.75, పెడన, పెనుమల్లి 12.5, పమిడిముక్కల 17.01 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఈ గడిచిన 24 గంటల్లో మన కృష్ణా డెల్టాలో నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాలనేవి తాడిపత్రి, అలాగే పొద్దుటూరు, నంద్యాల, ఉరవకొండ వైపు వర్షాలనేవి భారీ ఉరుములు మెరుపులతో వర్షాలనేవి ఒక గంట క్రితం నుంచి వర్షాలనేవి నమోదవుతున్నాయి. ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో రాయలసీమ జిల్లాల నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప వివిధ జిల్లాల మోస్తరు నుంచి భారీ వర్షాలనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే రేపు మార్నింగ్ సమయంలో మరలా ఈరోజు నమోదైన వర్షాలు, అలాగే రేపు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందో అలాగే రేపు కూడా వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా నమోదవుతుంది. రేపు ఉదయం సమయంలో మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే రేపు వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ వర్షాలు రేపు కూడా సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే రేపు వాతావరణం కూడా కనిపిస్తుంది. మే 19 నుంచి వర్షాలు అనేవి కాస్త తగ్గుముఖం పడతాయి, కానీ అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. అన్ని భాగాల్లో వర్షాలు అనేవి నమోదవ్వవు. మే 20 నుంచి పూర్తిగా వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది. వర్షాలు అనేవి మే 20 నుంచి ఎక్కడ నమోదవ్వవు, తక్కువగానే నమోదవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.